అందరికీ నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఒక రైతు బిడ్డని. నేను వంటలు చేస్తూ ఉంటాను. అవి మీకు చూపిస్తాను. మీరు కూడా చేసి సంతోషంగా వంట చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరూ కూడా నన్ను ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈరోజు నేను చక్కెర పొంగలి తయారు చేసి చూపిస్తాను మీకు. త్వరలో దసరా పండుగ వస్తుంది కనుక దానికి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం చక్కెర పొంగలి కాబట్టి నేను ఆ చక్కెర పొంగలి తయారు చేసి చూపిస్తాను. అది కూడా మీరు కూడా చూసి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆశీర్వాదం తీసుకోగలరని కోరుకుంటున్నాను. చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. నెయ్యి, పంచదార, యాలకులు, ఎండు కొబ్బరి, బియ్యం, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్లు, పెసరపప్పు. రెండు గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇది ముందుగా మనం కడిగి పెట్టుకున్నట్లయితే అది చక్కెర పొంగల్ అనేది మెత్తగా అయిపోతుంది, అంత క్వాలిటీ రాదు. ఇది ఎప్పటికప్పుడే కడుక్కొని మనం పోసుకున్నట్లయితే చక్కెర పొంగలి మంచిగా నీట్గా బాగా వస్తుంది. 1 గ్లాసు నీళ్ళు పోసాను. 2వ గ్లాసు, 3వ గ్లాసు, 4వ గ్లాసు. మనం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసాను. కొద్దిగా నీళ్ళు వేడెక్కినాయి, ఎసరే వేడెక్కింది కాబట్టి మనం కడుక్కున్న బియ్యాన్ని మనం దీంట్లో వేసుకోవాలి. రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాం కనుక మనం ఈ పెసరపప్పు అనేది 1 కప్పు వేసుకోవచ్చు, లేకపోతే 1/2 కప్పు అయినా మీరు వేసుకుని ఇది ఉడికే అన్నంలో పెసరలో మనం పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు మనం వేసిన తర్వాత ఇది మొత్తం తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే మొత్తం కలవాలి కాబట్టి. ఇప్పుడు అది ఉడికేలోపు ఈ బెల్లం మనం టేస్ట్కు తగ్గట్టుగా కుంది అంటే కుంది వేసుకోవచ్చు, లేదా దీంట్లో సగం అనే వేసుకోవచ్చు. కుంది వేసుకుంటే బాగా తీయగా ఉంటుంది. దీంట్లో సగం వేసుకోవడం మూలంగా మనకి తగ్గట్టుగా తీయదనం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కుందిని మనం తురుముకొని దాంట్లో పాకం పట్టడానికి తయారు చేస్తాం. బెల్లం పాకానికి కావాల్సిన బెల్లాన్ని మనం తురుముకొని రెడీ చేసుకుని పెట్టుకున్నాము. లాస్ట్లో చక్కెర పొంగలి టేస్ట్ రావాలంటే యాలక్కాయలు 4-5 తీసుకుని దాన్ని మనం పొడిగా చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఈ 4-5 యాలక్కాయలు మనం దీంట్లో రోట్లో వేసుకొని దంచుకోవాలి.
ఈ యాలకుల పొడి చివరిలో మనం వేసుకున్నట్లయితే దాని యొక్క వాసన టేస్టే వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మామయ్య గారు ఏం చేస్తున్నారండి? మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నారు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. త్వరలో దసరా వస్తుంది కదా, దానికి చక్కెర పొంగలి తయారీ ఎట్లా చేద్దాం ఏంటనేది యూట్యూబ్ ప్రేక్షకులకు చూపిద్దామని తయారు చేస్తాను. వావ్, మీ అమ్మాయికి నేను కూడా తయారు చేయాలని మీరు చాలా ఐటమ్స్ వచ్చు కదా, ఇది తయారు చేసే విధానం నాకు కూడా చెప్పండి. లేకపోతే మీ అమ్మాయి ముందు మేము చాలా అలసైపోతాం. ప్లీజ్ తయారు చేసే విధానం రా, మరి వచ్చి ఇట్లా వచ్చి కూర్చోండి. మీరు అల్లుళ్ళకే మర్యాద చేస్తారులేండి, మేమే ఏదో తెచ్చుకోండి. అక్కడ తయారు చేసే విధానం మట్టికి నాకు చూపించండి. సరే రండి, ఇటు కూర్చోండి అల్లుడు గారు. ఓకే, దీని తర్వాత ఏం వేస్తారు మా గారు ఇందులో? ఇది 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసాను. తర్వాత ఒక పెసరపప్పు, ఓకే, ఈ కప్పు తోటి దీంతో ఫుల్గా వేసుకోవచ్చు. దీని ఎవరికి తగ్గట్టుగా మళ్ళీ సగానికి వేసుకోవచ్చు, తగినంతగా దాంట్లో వేసుకుంటే టేస్ట్ బాగా వచ్చింది. మామయ్య గారు విశేషాల పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. టయానికి నీళ్ళు అందటం అట్లా అన్ని బాగున్నాయి కదా పొలాలు? బాగానే అందుతున్నాయి, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇక త్వరలో కూడా నేను ఇంకా చాలా రకాల వంటలు తయారు చేసి అందరికి చూపిస్తా ఉంటాను నేను. సముద్రం పక్కన ఉంటున్నాం కాబట్టి మనం చేపలు మంచి మంచి మనకు దొరుకుతా ఉంటాయి కదా. అవునవును, చేపలు కానీ లేదంటే రొయ్యలు, పీతలు, పుండు కప్పులు ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రతి ఐటమ్ కూడా మీరు తయారు చేయడం అనుభవం ఉంది కాబట్టి ఆ వంటకాలు మాకు కూడా తయారు చేసే విధానాన్ని చూపించాలి. తప్పకుండా చేస్తాను. మీరు ఈ వంటల్లో ఏది స్పెషల్గా బాగా ఉంటారండి? నాన్ వెజ్ బాగా వండుతామండి, ఫ్రై అని పులుసు కానీ నాన్ వెజ్ బాగా వండుతాను. నాన్ వెజ్తో పాటు వెజిటేరియన్ కూడా అవి కూడా వంటకాలు అవన్నీ కూడా చేస్తాను. అవి కూడా మన ప్రేక్షకులు అందరికి కూడా చేసి చూపిస్తాను. అన్నం రెడీ అయిపోయింది. ఈ విధంగా వండటం వల్ల చాలా బాగా టేస్ట్గా వచ్చింది. మెత్తగా ఉంటే మరి మనకి టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు మనకి అన్నం రెడీ అయిపోయింది కనుక మనం నెక్స్ట్ ఐటమ్ రెడీ చేసుకోవడానికి వెళ్దాం. ఓకేనండి, అలాగే. ఇప్పుడు బెల్లం పాకం మనం రెడీ చేసుకోవాలి కనుక దీంట్లో కొద్దిగా మనం బెల్లం కరిగేంత వరకు కొంచెం నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, బెల్లం కరిగిద్ది కదా, బాగుంటుంది. అవునండి, నీళ్ళు కొంచెం వేడెక్కితే బెల్లం తొందరగా కరిగిద్ది. ఇప్పుడు బెల్లంతో పాటు కొంచెం పంచదార కూడా దీంట్లో వేసేద్దాము. అలాగేనండి, సరిపోద్ది. ఇప్పుడు కెరటితోటి కొంచెం తిప్పుకుంటే తొందరగా కరిగిద్ది. బెల్లం పాకం బాగా ముదరకుండా బాగా పలసగా కాకుండా ఒక మాదిరిగా ఉంటే సరిపోతుంది. బెల్లం ముదురు రంగు పాకంలోకి వచ్చింది కాబట్టి మనం రెడీగా ఉంచుకున్న చక్కెర పొంగల్ అన్నంలోకి తీసుకుని కలుపుకోవాలి. బెల్లం పాకం దీంట్లో పోసి ఎంత ఈ విధంగా తిప్పుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మనం పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఉంటే దీని టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు బాగా తిప్పుకోవాలి. ఇది రెడీ అయింది కాబట్టి తీసుకుని కింద పెట్టేసి ఇప్పుడు వేరేది ఒకటి తీసుకుని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్లు, కొబ్బరి ఇవన్నీ ఆ నెయ్యిలో వేసుకుని తిప్పి అది కొంచెం ముదురు రంగు లాగా టైప్లో వచ్చిన తర్వాత
తీసుకొచ్చి మనం రెడీగా ఉన్నటువంటి చక్కెర పొంగల్లో తిప్పుకుంటే దాని టేస్ట్ బాగా వచ్చింది. మాకు గేదె నెయ్యి అందుబాటులో ఉంటుందండి. మీకు ఏ నెయ్యి అందుబాటులో ఉంటే ఆ నెయ్యితోటి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ గేదె నెయ్యి బాగా స్వచ్ఛంగా ఉంటుంది కనుక మేము గేదె నెయ్యి వాడతాము. ఇక్కడ నెయ్యిలో ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్లు, కొన్ని కొబ్బరి ఇవన్నీ వేసుకున్న తర్వాత గెరితోటి మనం దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలి. నాకు జీడిపప్పు, కిస్మిస్లు కొంచెం నాకు బాగా ఇష్టం అండి. అందువరకు నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటా ఉన్నాను. మీరు కూడా మీ తగినంత మీరు వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నెయ్యి స్వచ్ఛమైనది కాబట్టి ఇక్కడ వాసన కూడా మంచి సువాసన వస్తుంది. నాకు ఎప్పుడే ఆకలేస్తుంది. ఇది గోధుమ రంగులో వచ్చింది కనుక మనం దీన్ని తీసుకుని దాంట్లో చక్కెర పొంగల్లో కలుపుకోవాలి. మనం ముందుగా యాలకుల పొడి రెడీ చేసుకున్నాం కనుక ఇవి చక్కెర పొంగల్లో కలుపుకుంటే దీని సువాసన చాలా బాగా రుచిగా వస్తుంది. ఇప్పుడు వేసుకుని ఈ విధంగా మనం తిప్పుకోవాలి. గుమగుమలాడే చక్కెర పొంగలి నెయ్యితో వాసనతో గుమగుమలాడుతూ ఉంది. నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేయవు అల్లుడు గారు. సరేనండి మామయ్య గారు. అలాగే ఇదిగోండి. తీసుకోండి. చాలా రుచిగా ఉంది మామయ్య గారు. చాలా బాగుంది. ఈ నెయ్యితో ఉంది కాబట్టి ఇంకా బాగా టేస్ట్ వచ్చింది. అవునండి, చాలా బాగుంది. నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మాయితో ఇట్లాగే తయారు చేసుకుని తింటాను మామయ్య గారు. చాలా బాగా వచ్చింది చక్కెర పొంగలి. రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయ్యింది. నేను చేసిన విధానంగా మీరు కూడా తయారు చేసుకొని పూజ గదిలో నైవేద్యంగా పెట్టుకొని పిల్లలందరూ మీరు తిని దీని టేస్ట్ ఏ విధంగా ఉన్నది అన్నది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఈ ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేశాను కనుక నేను ఇంకా మంచిగా మాట్లాడడానికి మీకు అర్థమయ్యేలా చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తాను. మరిన్ని వంటకాలతోటి నేను మీ ముందుకు వస్తాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.